మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము యేసయ్యా, మీరు పుట్టుక లోకానికి ఎంతో దేవుని పిల్లకు వందనములు. ఆదివారం ఈ రోజున మీ మధ్య మాట్లాడుతున్న అంశం సందేహ బోధలు చేయనేల సోదరా, సమస్తము బైబిల్లోనే ఉంది చూడరా అనే ఒక వినూత్నమైన ఆలోచన తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో ప్రసంగాలు మన ఛానల్ ద్వారా బయటికి పంపాం. ప్రతి ప్రసంగాన్ని అనేక మంది మధ్యకు తీసుకెళ్తూనే ఉన్నాం కనుక కొందరైనా ఆలోచిస్తారని నా అభిలాష. అందుకనే ప్రియమైన దేవుని పిల్లారా, ఒక అంశాన్ని ఎన్నుకొని అంశంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటని ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచిస్తూ సాగవలసిన మానవ జీవిత ఆలోచనలో ఈ రోజున ఎన్నో వింత విచిత్రమైన బోధలు సమాజంలోకి వచ్చాయి. విచిత్రం ఏంటో తెలుసా? మేధావులు ఉన్నవారు, స్కాలర్స్, పండితులు కానీ, మేధావులు కానీ, చదువరులు కానీ, పాండిత్యోత్తములు కానీ, పాండిత్యోత్తములు వీరందరూ కూడా బైబిల్లో ఉన్నటువంటి సంగతుల్ని ఆలోచించడంలో ఫెయిల్యూర్గా కనపడుతున్నారు దేవునికి. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ అన్నది పరిపూర్ణమైనప్పుడు, పరిపూర్ణమైన బైబిల్లో ప్రతి ఒక్కటి నిగూఢంగా ఉంటుంది అన్న సంగతి మర్చిపోయి ఈ రోజున అది లేదండి బైబిల్లో ఇది బతికెంత ఏమండి దేవుడికి చెప్పే అంత గొప్పడైపోయాడు అనమాట. నిలబడి స్టేజ్ మీద మాట్లాడే కుదురులు చాలా చూస్తున్నప్పుడు నాకు ఎంత కోపం వస్తుందంటే, ఇది చదవడా లేకపోతే ఇది చదవకుండానే బైబిల్లోకి వచ్చాడా, అసలు ఇది ఏంటి, ఇది వెనకాల ఏంటి అసలు ఉద్దేశం అనిపిస్తుంటుంది నాకు. ఇది రాయించలేదండి అంటాడు, ఇది ఇలా రాయించకూడదండి అంటాడు. కానీ ఏమర్థం ఉందండి? మీకు ఎన్నో విషయాలు చెప్పానండి. మధ్యకు మరొకసారి దాన్ని మీ మధ్యకు ప్రస్తావిస్తాను. మనకు తెలుసు అపోస్తుల కార్యములో దేవుడు ఒక మాట రాయించాడు. ఎవరి గురించి? మన యోధా గారి గురించి. ఆ మాట చూద్దామా? యోధా గురించి రాస్తున్నప్పుడు, యోధా చనిపోయిన విధానాన్ని వారు ఒక పొలము నమ్మి అన్న 1:18 ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకల్నిచ్చి ఒక పొలము కొనెను. మీకు చాలాసార్లు చెప్పాను, మొన్న కూడా రీసెంట్గా ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ఇస్కరియోతు యూదా, దానికంటే ముందు కూడా యూదా ఎలా చనిపోయాడో కూడా చెప్పాను. ఇక్కడ ఏమని రాయబడింది? ఈ యూదా, ఏ యూదా? ఇస్కరియోతు యూదా. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను అని బైబిల్లో ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయములో వస్తే అతను దేవాలయములో పారబోసిపోయి ఉరిపెట్టుకున్నాడు, అది వారి దారితో మాకేమి పని అని చెప్పడం కూడా జరిగింది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, యూదా యేసుక్రీస్తు వారిని అప్పగించిన తరువాత తిరిగి మరలా పశ్చాత్తాపం అంటే తెలుసుకొని నిరపరాధిని అప్పగించాడు అన్న బాధలో తిరిగి దేవాలయంలోకి వెళ్ళిపోయి అదే అధికారుల కాళ్ళ దగ్గర ఆ 30 వెండి నాణ్యాలు పారవేసిపోయి ఉరిపెట్టుకున్నాడు. అకెల్దమా అనబడుతున్నటువంటి ప్రాంతం. తిరిగి మరలా ఇక్కడ అపోస్తల కార్యములు ఇది రాసిన కూడా లోకా గారి దీంట్లో ప్రస్తావిస్తున్నప్పుడు ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రోకల నుంచి ఒక పొలం కొన్నంటే యోధా బతుకున్నాను కదండి అని కౌంటర్ వేసేసాడు. మీకు అది కావాలంటే యూట్యూబ్లో పరిపూర్ణంగా 1-2 నిమిషాలు మాట్లాడాను, దాంట్లో మీరు
అంటే రాయబడుతున్నటువంటి మాటల్లో మనకు ఏమర్థం అవుతుంది? యోధా చనిపోయాడు రోకల్నిచ్చి, రోకలు పారవేసిపోయి ఉరిపెట్టుకున్నాడు. అలాంటి ఉరిపెట్టుకున్న యోధా మళ్ళీ పొలవలా కొంటాడు కనుక బైబిల్ ట్రాన్స్లేషన్ తప్పండి అన్నాడు. అంటే ఇప్పుడు సరిదేయాలన్నమాట. ఎవరండి అసలు బైబిల్ మీద ఏది పెట్టి చూపించడానికి? హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నాయి, ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉన్నాయి. నువ్వు చేయి చూద్దాం ట్రాన్స్లేట్ మరి. ఇవన్నీ సమాజానికి ఎలా అయిపోయాయి తెలుసా? ఒక చాయిస్ అయిపోయింది. చాయిస్ అయిపోయింది కాబట్టి ఈరోజు ఎంతమంది బయలుదేరారు తెలుసా అండి నిజంగా. అందుకని క్రిస్మస్ రోజును కూడా ఒక అద్భుతమైన అంశాన్ని, జనవరి 1ను కూడా అద్భుతమైన అంశాన్ని ఇస్తున్నారు. హ్యూమన్ ఎర్రర్స్ అని, ట్రాన్స్లేట్ ప్రాబ్లం అని, తర్జుమా ఇబ్రూ గ్రీక్ నుంచి వచ్చింది కాబట్టి ఆ పదాన్ని కరెక్ట్గా అంతగా అది జరుగుంటుందండి మాట్లాడటం జరిగింది. కనుక ఇవన్నీ ఏమీ మీరు నమ్మటానికి వీలేదు. బైబిల్ పరిపూర్ణం. దేవుడు బైబిల్ను ముగిస్తున్నప్పుడు పలికిన మాట మనకు తెలుసు. లాస్ట్ ప్రకటన గ్రంథంలో ఒకటైనా పొల్లైనా సున్నైనా కలపొద్దు తీయొద్దు. ఎంత కలిపేస్తుంటాం మనం. ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? శాపానికి వెళ్ళిపోతాం. అంతేకాదు పిల్లలు ఎప్పుడన్నా బైబిల్ చదువుతున్నప్పుడు వైగారు ఇది ఎందుకు ఇట్లా అనిపిస్తుంది నాకు అంటే, ఇది దేవుడు బైబిల్ మనకు రాయించలేదమ్మా అంటాడు. వాళ్ళు అడుగుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బొట్టు గురించి కానివ్వండి, లేకపోతే మరొక దాని గురించి కానివ్వండి. బైబిల్ గురించి, బొట్టు గురించి బైబిల్లో లేదమ్మా. అది కూడా మన యూట్యూబ్లో ఉంది, మీరు చూడొచ్చు. ఎందుకు ఈ సందేహ బోధలు చేస్తున్నారయ్యా అంటే వీరికి బైబిల్ మీద పట్టు లేదు. సందేహ బోధ చేసేవారిని ఒక్కటే బైబిల్ని పరిపూర్ణంగా మీరు ఆలోచించాలి అని. అందుకని దేవాది దేవుడి దగ్గర ఒక మంచి వాగ్దానం చేసుకుందాం. జనవరి 1న మీరు వినబోయే ప్రసంగం అప్పటి వరకు ఎవరు చెప్పనిది ఉండాలి. 66 పుస్తకాలని ఏ పుస్తకం తర్వాత ఏం చదువుకోవాలో మీకు తెలియాలి. మనకి కంటిన్యూగా వచ్చింది బైబిల్ 66 పుస్తకాలతో. 66 కాదు, పౌలు గారు రాసిన 4 పత్రికలు దీంట్లో లేవు. యేసుక్రీస్తు వారి జ్ఞాన గ్రంథం లేదు, సొలొమోను గారి జ్ఞాన గ్రంథం లేదు, యాయిని గ్రంథం లేదు, రాజుల దినవృత్తాంతాలు వాళ్ళ చరిత్ర లేదు, యూదు చరిత్ర, ఇలాంటివన్నీ లేవు. ఇవన్నీ ఏమయ్యాయి? పాత నిబంధనలు 9 కనపడవు, కొత్త నిబంధనలు 4 కనపడవు. పౌలు 14 రాశాడు కాదు, 18 రాశాడు. అయినా మనకు కనపడవా? కనపడ. ప్రింట్ అయ్యబడ్డే మాత్రమే దేవుడు 66 పుస్తకాలతో ఎందుకు తీసుకొచ్చాడు? ఇది మనం ఆలోచించాలి. కనుక ఇంత ఆలోచన అవసరం బైబిల్కి అంటే అవసరం. నమ్మి సంఘానికి వస్తున్న వారికి 2 చేతులు ఇచ్చి ప్రభువా నన్ను కాపాడు అంటే ఎన్నిసార్లు అడుగుతూ కాపాడమని. అంటే నువ్వు ఏం చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఎక్కడ జారి పడుతున్నావో ఏంటో నీకు అంతగా తెలియదా? అడగడం తప్పు కాదు, అడగాలి. అడుగుతున్న ముందు ఏం చేస్తున్నావో నీకు తెలియాలి. ఇది నేర్చుకోవాలన్నాడు దేవుడు, ఎక్కడ నేర్చుకోలేకపోయాడు. కనుక ఆదికాండం రాస్తున్నప్పుడే నిర్గమకాండం రాయబడలేదు. ఆదికాండం తర్వాత మనకి ప్రింట్ చేయబడింది నిర్గమకాండం. అది ఆదికాండం తర్వాత ప్రింట్ చేయబడింది మరొక పుస్తకం ఉన్నది. అది రావాలి, అది చదవాలి. కనుక ఇవన్నీ కూలంకషంగా జాగ్రత్తగా జనవరి 1న మాట్లాడతాను. తిరిగి జనవరి 1 ఆదివారం ఆదికాండం మీద మాట్లాడతాను. తర్వాత నిర్గమకాండం 66 పుస్తకాల్లో దేవుడు రాయించిన దాని వెనకాల హిస్టరీ ఎలా రాబడింది, ఎలా చదువుకోవాలి బైబిల్ని మనకు అర్థం అవ్వాలి. ఇవన్నీ అర్థమైతేనే బైబిల్లో మనకు అర్థమవుతుంది రాయబడినటువంటి సంగతులు. ఇవన్నీ మనకు అర్థం కాదు. ఇవన్నీ అర్థం కాకుండానే ఏమండి ఆయన అక్కడికి వెళ్ళాడండి, లోతు పట్టణానికి ఎలా వెళ్ళాడండి ఇస్సాక్ అంటే, అప్పుడు లేదు కదా పట్టణం అంటాడు ఒకడు. ఇస్సాక్ గారు ఎక్కడికి వెళ్ళారు? లేచి వెళ్ళిపోయాడు. మోషే గారు రాస్తున్నారు ఏమని? ఆయన వెళ్ళే ప్రాంతం నోదు అని. అప్పుడు కాదు కదా భూమి వేగపడింది. ఈయన పుట్టి 40 సంవత్సరాలు ఫరో కోటలో పెరిగి అక్కడ ఇసుకలో ఒకరిని చంపి పాతి పెట్టి భయపడి తిరిగి మరలా విద్యార్థి పర్వతానికి వెళ్ళి అక్కడ ఒక 40 years ఉండి తిరిగి మరలా దేవుడు పిలుచుకుంటే వస్తే 80 నుంచి 120 years మధ్యలో ధర్మశాస్త్రం రాశాడు మోషే. అంత ఈజీగా రావట్లేదు.
ఇంత తెలియకుండగా, ఇంత ఆలోచన లేకుండగా ఈ రోజున బైబిల్ అది రాయలేదండి, ఇది రాయలేదండి, అది మనకి ఇవ్వలేదండి, అది మన కొరకు కాదండి. మరి ఎవరి కొరకు అండి? ఎవరి కొరకు? ఇన్ని సందేహాల మధ్య బోధ ఎందుకు జరుగుతుంది? మనం మాత్రం నోట్లో లాలిపాప్ పెట్టుకొని చిగుతూ వింటుంటాం అయ్యగారు ఏం చెప్పినా సరే. ఎందుకంటే మనం దానికే పని చేస్తాం, దేనికి పని చేయం. వాడు చెబుతున్నది వాస్తవమా కాదా, బైబిల్లో ఉన్నదా లేదా, ఉంటే అలాగే ఉన్నదా, ఎందుకు ఆలోచించం? మొన్న ఒకరు పెట్టారు కదా ఫేస్బుక్లో, ఆడి కారు అనేది కారు ఒకటి వచ్చేసింది గిఫ్ట్. 25ని పుట్టని నిరూపిస్తే కారు గిఫ్ట్ ఇచ్చేస్తాం. రీసెంట్గా నిన్నే పోస్ట్ అయింది ఒకటి. ఎందుకు పడుతున్నారు? పైగా తెలివి ఒకటి పెట్టుకుని 25 కాదు కనుకనే మేము సెమీ క్రిస్మస్ చేసుకుంటున్నాం అన్నాడు ఒకడు. సెమీ క్రిస్మస్ 18 చేస్తాడు, 19 చేస్తాడు, 21 చేస్తాడు, 24 చేస్తాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టింది ఎప్పుడు కన్ఫామ్ నాకు తెలియదని చెప్పేస్తున్నాడు. ఆల్రెడీ మనం చారిత్రాత్మక ఆధారాలతో డిసెంబర్ 25ని పుట్టాడు అని ప్రసంగించాను. అది యూట్యూబ్లో ఉంది. కలు దొబ్బా మీకేమన్నా కనపడవా? యూదులకి ఎన్ని నెలలు ఉంటాయి? 13 నెలలు ఉంటాయి. నీకు ఎన్ని ఉన్నాయి? నీకు 12. తెలుగు సంవత్సరాలు ఎప్పుడు వచ్చింది? ఏప్రిల్. తమిళవాడికి ఎప్పుడు? ఫిబ్రవరి. నీకు ఏప్రిల్. అంటే మనిషికి ఒక నెల ఉంటుందా? మీరు పెట్టుకుంటే ఎన్నైనా ఉంటాయి. జనసంఖ్య రాస్తున్నప్పుడు దాన్ని ఆధారం తీసుకోవాలి కదా. ఇంత జ్ఞానం మనకు ఉండదు. నీ 25 ఎందుకు వచ్చింది? అక్కడ నీ 25 ఎందుకు వచ్చింది? నీ డిసెంబర్ రాదు కదా, ఎలా వచ్చింది? ఇంత పాండిత్యం కాకుండా పండితోత్ముడు, పైకి మళ్ళీ ప్రొఫెక్టు, ఇవాంజలిస్టు, మళ్ళీ రెవరెండు, మళ్ళీ డాక్టర్. ఏం చేద్దామని రా మమ్మల్ని? సంఘం అనగా ఏమైపోయింది తెలుసా? ఆదివారం ఒక్కబడిగా ప్రభు గారికి వెళ్ళాలి, దేవుడికి స్తోత్రం, 2 కన్నీళ్ళు ఇడవాలి. కన్నీటికి ₹1,00,000 దమ్ముంటే ఎవడన్నా ఈ ప్రసంగం మనం చేస్తే ఒకడు వచ్చేసి ఆడు కూడా కన్నీటికి ₹10 ఇస్తే ఎలా అన్నాడు వాడు. మళ్ళీ కాపీ క్యాట్స్ అంతా ఫ్రీగా వస్తాయి కాబట్టి ఏడ్చేస్తుంటారు. ₹10 అంటే చుక్కకు రూపాయి కానుక ఇవ్వాలంటే ఒక్కడే ఏడుస్తాడు క్రైస్తవుడు. నేడు ఫ్రీ కాబట్టి లోటలు ఏడ్చేస్తుంటున్నారు. ఎందుకు ఏడుతున్నారా? అసహ్యం దేవుడికి. ఇన్ని సందేహ బోధల మధ్య సందేహాన్ని తీర్చే విధంగా బైబిల్ని బోధించాలి తప్ప ఇష్టానుసారంగా బైబిల్ బోధిస్తే ఇక్కడ దేవుని మనసు ఊరుకోదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, వాక్యంలోకి వెళ్దాం. సందేహ బోధలు ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఒక విషయాన్ని పరిపూర్ణ అవగాహన లేకుండా సందేహ బోధ చేస్తున్నాడు అంటే వారికి బైబిల్ అర్థం కాలేదు అన్నది వాస్తవం. నిజం ప్రియమైన దేవుని పిల్లరా, వాస్తవం. అందుకనే ఇలాంటి వారి మీద ఎప్పుడు ఎగిరి పడమాకలే, కాస్త ఆగు అని దేవుడు చెప్తే కాస్త ఆగారు. ఆ మాటతో ప్రారంభిస్తారు. యూదా పత్రిక 22వ వచనం. సందేహపడి వారి మీద కనికరము చూపుడి. సందేహపడి వారి మీద కనికరము చూపుడి. సందేహపడి వారి మీద కనికరము చూపుడి. ఈ సందేహ బోధలు చేస్తుంటే ఈ రోజున అనేక మంది పిల్లలకి నేను బాప్టిజం పొందుకొని 15 ఏళ్ళు, 25 ఏళ్ళు, 20 ఏళ్ళు పుట్టు క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారికి కూడా ఈ రోజున బైబిల్ పరిపూర్ణ అవగాహనలోకి ఎందుకు రాలేకపోయింది? 5:12 ఎప్పుడు మీరు చూసుకుంటే అక్కడ నిజంగా దేవుడు కొట్టిన దెబ్బ. కాలాన్ని బట్టి చూస్తే బాప్టిజం తీసుకొని దేవుళ్ళలోకి వచ్చి సంఘ ప్రార్థనలో, సంఘ ఆరాధనలో, సంఘ పార్టిసిపెంట్లో నువ్వు కనపడుతున్నప్పుడు నీలో వాక్యం అనేది ఎదగనప్పుడు ఎందుకు నువ్వు అన్న ఆలోచన అక్కడ కనపడుతుంది మనకి. కాదా అండి? సందేహపడు వారి మీద కనికరము చూపుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. ఇప్పుడు సందేహం ఎందుకు వచ్చిందో తెలుసా? అవగాహన లేకపోవటం వల్ల. యాక్చువల్గా ఆది కాండం తర్వాత రాసిన గ్రంథం యోబు గ్రంథం. కానీ యోబు ఎక్కడుంది? ఎక్కడుండాలి? కీర్తన ఎక్కడుంది? పంచకాండం తర్వాతే రావాలి కీర్తన. ఎందుకంటే మోసే కీర్తన రాశాడు, అసఫు కుమారుడు కీర్తన రాశాడు, దావీదు కీర్తన రాశాడు. కీర్తన ఎక్కడుండాలి? ఇలా కూర్పులో జరిగినటువంటి విధానం ఏంటి? ఇవన్నీ అవగాహన ఉందా మనిషికి? ఉండాలి. ఏ గ్రంథం తర్వాత ఏ గ్రంథం గ్రంథస్థం చేయబడాలి. అయినా సరే ఎందుకు ఇన్ని గ్రంథాలుగా విభజించబడింది?
3 భాగాలుగా బైబిల్ విభజించబడింది. ఒకటి పద్యకావ్యమని, ఒకటి గద్యకావ్యమని, మరొకటి హిస్టారికల్ చరిత్ర చెప్పేదని 3 భాగాలుగా బైబిల్ ఎందుకు రాబడింది? దీని వెనకాల ఏం జరుగుతుంది? ఇంత అవగాహన లేకుండా ఎలాగండి బైబిల్ చెప్పడం అంటే చదివేసి చెప్పేస్తావా? ఆడ చదివేసి ఆడే చెప్పేసి ఆడే మూట కట్టేసుకొని ఆడే సంఘం నాగం చేసేసి ఆడే ఆర్చిపడేస్తావా? అది బైబిల్ అంటే మరొక జన్మకు నాంది పునాది పడాలి మీ ప్రసంగాలు. ఒక అద్భుతమైన ఆలోచన మనుషులు కలిగించాలి కదండి. మనం నమ్ముతున్న బైబిల్ ప్రొటెస్టెంట్, చరిస్మాటిక్ బైబిల్లో కొన్ని ఉంటాయి, ఆసియన్ బైబిల్లో కొన్ని ఉంటాయి. ఇన్ని రకాలు 4 వెర్షన్స్తో బైబిల్ ప్రపంచాన్ని ఈ రోజున ఏళ్తుంది. ఎందుకు ఎక్కువ మంది 66 పుస్తకాల గ్రంథాన్ని నమ్ముతున్నారు ప్రొటెస్టెంట్ బైబిల్గా? మనం ఎందుకు నమ్ముతున్నాం? మిగతా ఎందుకు కనబట్టలేదు? ఆసియంలో 7 ఉంటాయి. ఎందుకు ఇలా జరిగింది? దీని గురించి ఏమైనా బైబిల్ దేవుడు రాయించాడా? ఏమీ తెలియకుండా మొక్కుబడికి వచ్చేస్తున్న సంఘాలకి ఆదివారం రావడం చాలా ఫ్యాషన్ అయిపోయిందండి. క్రైస్తవ్య లోకానికి ఆదివారం ఇస్ ఫ్యాషన్. వెళ్ళాలండి ప్రభు గారికి, అంతే, ఎంతమంది ఏం లేదు. ఎందుకు వెళ్ళాం ఏమో. అందుకని పట్టు అన్నది బైబిల్ సాధించాలని కోరుకున్నాడు దేవుడు. అందుకనే జనవరి 1న ఆ అంశంతోనే మాట్లాడుతున్నా. పరిపూర్ణమైనటువంటి ప్లడ్జ్ డాక్టర్ మీకు కనపడుతుంది. కనుక సందేహపడి వారి మీద కనికరము చూపడి అనేసే మాకు కాస్త జాలి చూపించాలన్నాడు దేవుడు. సరే ప్రభా, నువ్వు చెప్పే కదా వింటాను. ఈ ప్రసంగంలో వింటాను. సందేహం ఎందుకు పడుతున్నాడు తెలుసా? ఎందుకు పడుతున్నాడు? అతను చెప్పండి మనం చెప్పామనుకో. మీరు ఎక్కడ చూడండి, ఒక స్టేజ్ మీద 4 కాపర్లు కూర్చుంటే ఒక కాపర్ గారు ప్రసంగిస్తే మరొక రూయి పెట్టి అనుకుంటా. నాకు ఎంత కోపం వచ్చిందంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఇంతమంది కాపర్ల సమూహం స్టేజీ మీద ఏదో కాపర్ గారు పిలుచుకొని ఒక 4-5 కాపర్లు పైకి పిలుచుకొని ప్రసంగానికి అవకాశం ఇస్తే ఆయన ప్రసంగిస్తుంటే మిగతా వాళ్ళు సెల్లు లేదా నవ్వుకోవటం. వీడికే వాక్యం రాదు, వీడి సంఘానికి వాక్యం చెప్తాడు. పైగా వీడిని అయ్యగౌరవం అనాలి. మన ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా అయ్యగారిని పిలుతారుగా. నువ్వు ఎంత ఎంతమైన అయ్యగారిని పిలుతారు, అంతే కదండి మరి. ఎందుకంటే అంతేకాదు, ఇంకోసారి చూడండి మీరు, కాపర్ సంఘంలో భోజనం పెట్టే మా అందరూ జాగ్రత్తని అంటాడు. ఇదే కాపర్లందరినీ పిలిచి వేరే చోట భోజనం పెడితే కుక్కల కంటే హీనంగా ప్రవర్తిస్తారు. తెలుసా నీకు? అనుభవమే చెబుతున్నా నేను. ఎందుకు? ఇక్కడ యూనిటీ ఉండదు, వీడి మాత్రం యూనిటీ కావాలని చెప్తాడు. నిజమండి. ఏదైనా రాజకీయ నాయకులు పిలిచినప్పుడు మనం వెళ్ళాం, 500 మంది వెళ్ళాం. నేను రాను బాబు అంటే అన్నాను, ఒకసారి రావాలని. సర్లే చెప్పి లాస్ట్ పోయి కూర్చొని ఏం చెప్తాం మనకి ఎందుకు లేదు. అంత అయిపోయింది, ఏదో అయిపోయింది, ఓట్లు నాకు ఏం చెప్పాడు, అంత అయిపోయింది. భోజనం కోసం అంతే. భోజనం మాట వచ్చింది ఆ నోటి నుంచి కథ బైబిల్ నుంచి పక్కన వెళ్ళిపోతాం. ఎందుకు? ముందెళ్తే మొక్క దొరికిద్దంట అమ్మ, వెనకాల వెళ్తే సారు దొరికిద్దంట. సారు తింటే సారు మరి బొవ్వ. అందుకే బోధకుడు, వీడు బోధించేది కూడు కొరకని చెప్పాడు దేవుడు. ఫినిష్. మండుద్దండి నా ప్రసంగాలు. అంత ఈజీగా నీ హార్ట్లకు దూరం. ఎందుకంటే నీకు అంతా పైపైన పిలిగారా బాబా. నాకు మండుతుంటే మరి నా 8 ఇప్పటి వరకు 12 వందలు మాట్లాడే ప్రసంగాలు ఇవన్నీ ఇలాగే ఉంటాయి. అందుకే దేవుడు నువ్వు ఉంటే ఇటు లేదు ఇటు ఎవరు రమ్మన్నాడో నేను అన్నాడు దేవుడు. 1-12 ఏషియా. నేను బతికాడు రాత్రి కళ్ళకి వచ్చి ఎవరు పిలిచారు నేను చేర్చుకురామని? ఎవరు పిలిచారు అడిగాడు దేవుడు. వచ్చామా, పరిపూర్ణంగా నమ్మామా, ప్రాణం పోయేంత వరకు నమ్మకం మీద బతకాలి. వద్దనుకున్నావా వెళ్ళిపోవాలి. రెండే. ఇది నేర్చుకోవాలి జీవితంలో. సందేహపడు వారి మీద కనికరము చూపడి. కనుక ఒక కాపరి అద్భుతమైనటువంటి వరబడితో నీకు అందరినీ జ్ఞానం అందిస్తే మరొక కాపరి తీసుకోవట్లా. నేను చెప్పట్లా, బైబిల్లోనే ఉంది. మనకు తెలుసు అగ్రజుడు శిష్యులలో పేతురు గారు. వీరు గాయు అనే వ్యక్తిని దగ్గరకు తీశాడు, వాక్యాన్ని నేర్పాడు, సత్యాన్ని బట్టి ప్రేమిస్తున్నాడు, సత్య వరవళ్ళు గొప్పగా గాయు ఉన్నాడు. ఆ గాయుని ఏం చెబుతున్నాడయ్యా అంటే, పేతురు గారండి ఏం చెబుతున్నాడయ్యా అంటే చూడండి 3వ వ్యవహారం
7వ వచనం 8వ వచనం. వారు 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 నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. ఆ, వారు అన్ని జనుల వలన ఏమి వారు అన్యజనుల వలన ఏమియూ తీసుకొనక, వారు అన్యజనుల వలన ఏమియూ తీసుకొనక, అన్యజనుల వలన ఏమియూ తీసుకొనక, సువార్తికుడు అన్యజనులు అంటే అప్పటికే దేవుళ్ళకి వస్తున్న వారిని మభ్యపెట్టక, దొబ్బక, కుటుంబాలని ఆర్చక, దేవుడికి అది కొనుక్కుంది మనం ఇది చెయ్యాలి అని చెప్పక, దేవుడు కొనుక్కుంటే ముందు నువ్వు నడుగట్టుకో, దేవుడికి ఇది కొనుక్కుందా ఫస్ట్ నువ్వు నడుగట్టు. అది 1 మ్యాన్ ఆర్మీ క్రైస్తవుడు అంటే ఇది కొనుక్కుందా దేవుడికి కొనుక్కుంది అయితే ముందు నువ్వు నడుగట్టు, ముందు నువ్వు నడుగట్టు. దేవుడికి కొదువుగా ఉన్నదన్న సంగతి తెలిస్తే ఫస్ట్ నువ్వు నడుగట్టు. అది వారు అన్యజనుల వలన ఏమియూ తీసుకొనక, అన్యజనుల వలన ఏమియూ తీసుకొనక, వారు సువార్త ప్రయాణానికి సిద్ధపాటు కలిగి వెళుతున్నటువంటి వారు సువార్తికులు. సువార్తికులు ఏమియూ తీసుకొనక, అన్యజనుల వలన ఏమియూ తీసుకొనక, ఏం తీసుకోవాలా? ఆయన నామము నిమిత్తము బయలుదేరి కనుక, ఆయన నామము నిమిత్తము వాక్యాన్ని పట్టుకొని మరొక ప్రాంతానికి బయలుదేరుతున్నారు కనుక, వారు అన్యజనుల యొద్ద అంటే కానుకలు బాగా ఇవ్వండి, అయ్యగారు దూరం చూచారు, గుప్పిళ్ళ బాగా ఇప్పండి, ఎంత గుప్పిడిప్పితే అంత ఆశీర్వాదం, అంత పచ్చి డాష్. నువ్వెంత గుప్పిడిప్పినా ప్రభువుకి అది కదా పాకిస్తాన్ కూడా చెల్లదు. ఎలా ఎలా చెప్తాడు? గుప్పెళ్ళు బాగా చెప్తే దేవుడు గుప్పెడు కాలు చెప్పవలసింది, గుండె చప్పుడు వినబడాలి దేవుడికి. అది వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక, ఆయన నామము నిమిత్తము బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడలా, ఏమి ఆశించకుండా సువార్తకు బయలుదేరే వాడిని నువ్వు చూసుకోవాలి. సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును, అది నీకు మంచిది. అంటే కాపరి బయలుదేరితే అన్యజనుల దగ్గర నుంచి ఏమీ సేకరించకూడదు. ఈ రోజున కాపరి డేట్స్ ఇస్తే 3 రోజుల మీటింగ్లో 2 రోజులు సందా వారికి, 1 రోజు సందా కాపరికి. ఇదేంటి తెలుసా? కుమ్మక్కిది. రక్షణ టీవీలు ఇలా మాట్లాడితేనే దడేలు పెరిపోయింది. పాప ఈ లోపల కరోనా వచ్చింది, మా అత్తమ్మ వస్తుంది ఛానల్ అన్నీ కానీ ఒక కాపరి డేట్స్ ఇవ్వాలంటే అంటే నేను ఏం తీసుకోనండి అంటాడంతే. నిజమే, ఈ కాపరి ఏమివ్వడు, కానీ ఈ కాపరికి వీళ్ళు గుప్పెడి విప్పాలి, మీరు ఇప్పాలి. 2 రోజులు మీటింగ్ పెడితే 1 రోజు కాపరికి, 1 రోజు ఈయనకి స్పీకర్కి బాగా విప్పాలి. తెలియదా? ఏం చేసుకుంటావు చెప్పు? ఏం చేసుకుంటావు? కూడగట్టుకొని వెనకాల వేసుకొని ఏం చేసుకుంటావు? సంఘాలకు నేర్పాల్సింది సొమ్ము మీద ధ్యాస, గుప్పెడు బాగా విప్పమనా? ఇది కాదు కదా. భారతదేశం వ్యవసాయం మీద ఆధారపడుతున్న దేశం, వ్యవసాయానికి వెన్నుముక దేశం. ఒక వ్యక్తి కష్టపడితే డైలీ కూలి 500, అది రావడం కూడా కష్టమే. గట్టిగా 4 రోజులు చేస్తే 5 రోజులు ఒలిచి పిలిచిపోతుంది. అమ్మ చేయలే కూర్చోండి, పిలిచిపోతుంది. ఇలాంటి వ్యక్తి నెలకి కనీసం 20 రోజులే పనిచేస్తాడు. వాడి కుటుంబం వెళ్ళాలి, రెంటే వెళ్ళాలి, నీకేం పెట్టాలి? ఇదా నువ్వు నేర్పేది సంఘానికి? గుప్పెడు బాగా ఇవ్వాలి. పైగా ఎవరు ఇచ్చారో వాళ్ళ గురించి మళ్ళీ పెద్ద అనౌన్స్మెంట్, అలా మీ ఇడ్లీ అమ్ముకుంటూ 1 లక్ష రూపాయలు ఇచ్చింది, ఆ మొగుడు రోజు చచ్చిపోయాడు, ఇది చెప్పండి మరి. పైగా ఇంకొకటి వచ్చింది షీల్డ్, ఎందుకు ఇది కనపడింది అంటే నువ్వు ఇచ్చావని చూపించాలా? షీల్డ్ లేకపోతే నిద్రపడదు. మరి ఎందుకు? దేవుడికి ఎంత పెట్టావో నీకు తెలియాలి. దేవుడికి ఇంత ఇచ్చా. ఇప్పుడు ఒక చిన్నలాగా చెప్తారు లోకానికి. చిన్నలాగా చెప్పనా? గ్యాస్ బండి ఎంత? 700 మహాపుణ్యం. యూపీఏ గవర్నమెంట్లో ఎంత ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్లో ఎంత ఉందో నాకు అర్థమైపోతుంది. సరదా లెక్క మనకు వద్దు ఏమండి. 700
దీన్ని ఇటు పక్కన పెట్టు, ఇది వాడతారు కదా ఇది. ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్ దగ్గర రండి. ఆక్సిజన్ సిలిండర్ ఒక సిలిండర్ కాస్ట్ ఎజ్జుకోటి 2,000 వేసుకున్నాం అనుకో. ఒక మనిషి హాస్పిటల్లో ఉన్నప్పుడు వాడటానికి ఎన్ని సిలిండర్లు వాడతాం తెలుసా? బిల్లు చూస్తే అర్థమైపోతుంది మనకి. ఒక నిమిషానికి ఒక సిలిండర్ ఆక్సిజన్ వాడుతున్నాం ఈ రోజుల్లో. దేవుడు గాలిని ఫిల్టర్ చేస్తే దాంట్లోంచి వచ్చే ఆక్సిజన్ ఒక నిమిషానికి ఒక సిలిండర్ అంతా ఒక మనిషి. ఈ లోపల 80 సంవత్సరాల జీవితంలో ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు, ఎన్ని సిలిండర్లు లెక్కే ఏమిస్తావు దేవుడికి? ఏమి ఇవ్వగలరు? ఆక్సిజన్ సార్. దేవుడికి సరిపోకపోతే, ఒంట్లో ఏదైనా డిసీజ్ వచ్చి వెళ్ళిపోతే వెంటిలేటర్ మీద ముక్కుకు పెడతానే ఆక్సిజన్. దాని కాస్ట్ చూడు ఒకసారి. దాని కాస్ట్ చూడు. అది గంట వస్తుంది, గంటన్నర వస్తుంది, కొన్ని ఒక రోజు వస్తుంది. ఎంత కాస్ట్ వేస్తాడు? ఎంత వేస్తాడు? దేవుడు ఎంత ఫ్రీగా ఇచ్చాడు. అది ఆక్సిజనే కదా మరి. దానికేమి ఇచ్చాడు? శివుడు చూస్తుంటాడు, నేను దేవుడికి 30 ఇచ్చా, 3 లక్షలు వచ్చింది దేవుడికి. దేవుడికి 3 లక్షలు సరిపోతాయా? అంటే ఏం నేర్పారు తెలుసా మనకి? అందుకే స్పష్టంగా ఉంటుంది బైబిల్లో, వారు అన్యజనులు 3వ యోహాను 7:8 చదువుతున్నాను. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక కాపరి అనేవాడు సువార్తకు బయటికి వెళ్తే సందల రూపంలో లేకపోతే మరొక రూపంలో సువార్తికుడుగా ఉంటున్నవాడు తీసుకోకూడదు. Thanks for watching and please subscribe. Thanks to all. God bless you.